జగన్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కార్యకర్తల విషయంలో ఇంతవరకు ఒకలా చూసాం, ఇకపై మరోలా చూస్తామంటూ వైఎస్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీ కార్యకర్తలతో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు వ్యక్తిత్వం, విశ్వసనీయత ఉండాలని కార్యకర్తలకు జగన్ సూచించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని, నాయకులంతా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. జనవరి నెలాఖరు నుంచి జిల్లాల పర్యటనకు వస్తానని కార్యకర్తలకు తెలిపారు. ప్రతి వారంలో 3 రోజుల పాటు ఒక నియోజకవర్గంలో ఉంటానని వెల్లడించారు. మనం కూడా కొంత నేర్చుకోవాల్సి ఉంది. జెండా మోసిన ప్రతి కార్యకర్తకు భరోసాగా ఉంటామని హామీ ఇచ్చారు. అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం. మీపై అన్యాయాలు చేసిన వారి పేర్లు గుర్తుపెట్టుకోండి. వారిని చట్టం ముందు ఖచ్చితంగా నిలబెడతామని హెచ్చరించారు. వైఎస్ జగన్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కార్యకర్తల విషయంలో ఇంతవరకు ఒకలా చూసాం, ఇకపై మరోలా చూస్తామంటూ వైఎస్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీ కార్యకర్తలతో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ఇక రాజకీయాల్లో ఉన్నప్పుడు వ్యక్తిత్వం, విశ్వసనీయత ఉండాలని కార్యకర్తలకు జగన్ సూచించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని, నాయకులంతా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. జనవరి నెలాఖరు నుంచి జిల్లాల పర్యటనకు వస్తానని కార్యకర్తలకు తెలిపారు. ప్రతి వారంలో 3 రోజుల పాటు ఒక నియోజకవర్గంలో ఉంటానని వెల్లడించారు. మనం కూడా కొంత నేర్చుకోవాల్సి ఉంది. జెండా మోసిన ప్రతి కార్యకర్తకు భరోసా ఉంటామని హామీ ఇచ్చారు. అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం. మీపై అన్యాయాలు చేసిన వారి పేర్లు గుర్తుపెట్టుకోండి. వారిని చట్టం ముందు ఖచ్చితంగా నిలబెడతామని హెచ్చరించారు. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, జగన్ వ్యాఖ్యలకు సంబంధించి కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు, ఏ విధంగా చూసుకోవాలంటారు? డీటెయిల్స్ ఏంటి? ఈ రోజు తాడేపల్లిలో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి ఒక సమీక్షా సమావేశం అయితే నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో ముఖ్యంగా వైసీపీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, అలాగే మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో పాటు ఏదైతే నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఉన్నారో వారందరితో కూడా, అలాగే ఉమ్మడి నెల్లూరుకు సంబంధించిన ముఖ్య నేతలతో ఈ సమావేశం అయితే జరిగింది. ఈ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి అయితే చాలా కీలక వ్యాఖ్యలు అయితే చేసినట్టు మనకు తెలుస్తుంది. ఈ కీలక వ్యాఖ్యల్లో ముఖ్యంగా కూడా గతంలో మనం ఎందుకు ఓడిపోయాం, వైసీపీ నెల్లూరు జిల్లాకి కంచుకోటగా ఉన్నది, 10 నియోజకవర్గాలు సాధించిన పరిస్థితి నుండి 10 నియోజకవర్గాలు ఓడిపోయేంత ఏమి డ్యామేజ్ జరిగింది, వీటి మీద కూడా సమీక్ష అయితే నిర్వహించారు. దీంట్లో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి సమీక్షలో తేలింది, గతంలో అన్ని వదిలేద్దాం, కొత్తగా నూతనంగా స్టార్ట్ చేద్దాం, నియోజకవర్గంలో తొందరలోనే వారంలో 3 రోజుల పాటు ఏదో ఒక నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తాను, అలాగే కూడా కార్యకర్తలకి మనం గతంలో చాలా కార్యకర్తల్ని పట్టించుకోకపోలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఈ సమీక్షా సమావేశంలో మాట్లాడడం కూడా ఒక పెద్ద విషయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కార్యకర్తలందరినీ కూడా ఈసారి మంచిగా చూసుకుంటాం, కార్యకర్తల్ని బలోపేతం చేస్తామని చెప్పడంతో పాటుగా ఎవరైతే కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేస్తారో ఆ కేసులన్నీ కూడా నమోదు చేస్తే మన లీగల్ టీమ్ తో కూడా ఎదుర్కొనే ప్రయత్నం చేద్దాం. ఇదే సమయంలో కూడా కేసులు నమోదు చేసిన వాటి అన్నింటినీ కూడా గుర్తు పెట్టుకుందాం. ఇదే సమయంలో కూడా కొడితే కూడా కొట్టించుకుందాం. కానీ వచ్చేది మన గవర్నమెంటే. రాబోయే కాలంలో కూడా తమ గవర్నమెంట్ వస్తే ఎవరైతే పోలీసులు అక్రమ కేసులు పెడతారో వాళ్ళందరి చేత మీకు సెల్యూట్లు కొట్టిస్తాను. ఇదే క్రమంలో ఎవరైతే అన్యాయానికి గురవుతున్నారో, ఎవరైతే ఈ ఇబ్బందులకు గురవుతున్నారో వాళ్ళందరికి కూడా తగిన గౌరవం దక్కేలా, వారందరికీ న్యాయం జరిగేలా చూస్తామని చెప్పి చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా 10 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 10 నియోజకవర్గాల ఇన్ఛార్జీలందరూ కూడా ఈ మీటింగ్ లో పాల్గొనడం జరిగింది. అలాగే మాజీ మంత్రులు ఇటు పోలుబోయిన అనిల్ కావచ్చు, కాకాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు, అలాగే
బాదాల ప్రభాకర్ రెడ్డి కావచ్చు, మేకపాటి విక్రమ్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, అలాగే కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, సులూరుపేట సంబంధించి సంజీవ, వీళ్ళందరూ కూడా ఎమ్మెల్సీ పనిచేస్తున్న మేరీ మురళి, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా కూడా నెల్లూరు సిటీ నుంచి గతంలో చాలా ప్రశాంతంగా ఉండే సిటీలో కూడా ఈ మధ్య కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది. అలాగే సిటీ మొత్తం మీద 54 డివిజన్లకు సంబంధించి ఇప్పటికే 50 మంది కూడా వైసీపీ తరఫున ఆ కాలంలో మొత్తం కూడా ఏకగ్రీవంగా ఎన్నికైన పరిస్థితి. వీరంతా కూడా ఇప్పుడు పార్టీ అధికారం మారంగానే మొత్తం కూటమిలోకి వెళ్ళిపోయారు. వీటన్నిటి మీద కూడా సమీక్ష అయితే నిర్వహించారు. ఉన్న వారిని కూడా కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. స్థానిక సంస్థల్లో వైసీపీకి గట్టి పట్టుంది. ప్రస్తుతం కూడా నెల్లూరు జిల్లాకి జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేస్తున్న అరుణమ్మ కూడా ఈమె కూడా వైసీపీ పార్టీకి చెందిన వారే కాబట్టి స్థానిక సంస్థలు బలోపేతాన్ని అలాగే పట్టు సడలించకుండా పార్టీ నుంచి మారకుండా చూసుకుండా ఉన్నంతలోనే మిగతా కూడా భవిష్యత్తు ప్రణాళికని కూడా చాలా క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. ఇదే క్రమంలో జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రధానంగా 3 వ్యాఖ్యలు అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ల పాలనలో కూడా గెలిచిన తర్వాత ఎక్కడా ప్రజల్లో తిరగలేదు. కనీసం ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కలవాలన్నా కూడా అపాయింట్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి అయితే నెలకొంది. దాని నుంచి మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి రియలైజ్ అయినారని చెప్పి చెప్పవచ్చు. ఎందుకంటే కార్యకర్తని కలుస్తాను, ప్రతి నియోజకవర్గంలో మూడు రోజులు నియోజకవర్గంలో ఉంటాను. సో ఈ విధంగా చెప్పడంతోనే జగన్మోహన్ రెడ్డి యొక్క మొత్తం మారాడు. జగన్మోహన్ రెడ్డి రియలైజ్ అయ్యాడు, ప్రజల్లోకి వెళ్తానని చెప్పి చెప్పడం అన్ని చూస్తుంటే వైసీపీ కార్యకర్తలు కావచ్చు అందరూ కూడా ఒక సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి పార్టీని తిరిగి బలోపేతం చేసేందుకు భవిష్యత్తులో ఏ విధంగా కృషి చేస్తారు. అలాగే రీజనల్ కోఆర్డినేటర్ ఈ మధ్యనే మిథున్ రెడ్డిని కూడా నియమించారు. అలాగే మిథున్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి వీరందరూ కూడా తమ అనుభవం కావచ్చు, అలాగే కార్యకర్తలను గట్టిగా నిలుపుకునేందుకు తామంతా కూడా అండగా ఉంటామని చెప్పి జగన్మోహన్ రెడ్డికి మాటిచ్చిన పరిస్థితి అయితే ఉందని చెప్పి చెప్పవచ్చు. రైట్ విద్యాసాగర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.